హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. మా చిన్న పాప వాళ్ళ స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేశారండి. కంపల్సరీ ఫాదర్స్ పేరెంట్స్ అందరు రావాలని రెస్ట్రిక్షన్ పెట్టారు. సో మేము అటెండ్ అయ్యాము. తప్పలేదు. అటెండ్ అయిన తర్వాత తెలిసింది మనకు కూడా ఇలాంటి రిలాక్సేషన్ ఒకటి ఉండాలి అని. అండ్ పిల్లలు కూడా వన్ డే అంతా పేరెంట్స్తో గడిపితే ఎంత హ్యాపీగా ఎంత సరదాగా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు. ఐ స్పెషల్లీ థ్యాంక్ టు స్కూల్ మేనేజ్మెంట్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్స్. వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, మనం ఎలాగో ఈ రోజుల్లో పిల్లలతో ఎక్కువసేపు గడపలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళు మొబైల్స్ చూసుకుంటున్నారు, మన హడావిడిలో మనం ఉంటున్నాం. బట్ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఒకరోజు పిల్లలతో కంపల్సరీ పేరెంట్స్ ఉంటే ఆ రోజుని మర్చిపోలేమని చెప్పారు. ఈ ప్రోగ్రాం చూశాక నాకు అదే అనిపించింది. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చి పేరెంట్స్ని పిల్లల్ని చాలా దూరం చేసేసింది. గేమ్స్ కండక్ట్ చేశారు అండ్ విన్నర్స్కి గిఫ్ట్స్ ఇచ్చారు, పిల్లలతో గ్రీటింగ్స్ ప్రిపేర్ చేయించారు, అవి పేరెంట్స్కి ప్రజెంట్ చేయించారు. అండ్ మోర్, పేరెంట్స్ అందరూ ఇలాగ గేమ్స్ ఆడుతుంటే ఆ పిల్లల్లో ఆనందం చూడాలండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మా హస్బెండ్ కూడా పార్టిసిపేట్ చేశారు. చందన కూడా ఒక గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసింది, అది వాళ్ళ డాడీకి ప్రజెంట్ చేసింది. అండ్ వాళ్ళ డాడీ పార్టిసిపేట్ చేయను అన్నా కూడా బలవంతాన్ని పట్టుకెళ్ళి పార్టిసిపేట్ చేయించింది. అండ్ ఫైనల్గా విన్నర్స్ అండ్ రన్నర్స్కి గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు. అండ్ పిల్లలు అయితే చాలా మంచి మంచి గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేశారండి. అండ్ ఫ్రేమ్స్ కూడా ప్రిపేర్ చేశారు. ఆ ఫ్రేమ్స్తో అందరూ ఫొటోస్ కూడా తీసుకున్నారు. అండ్ ఫైనల్గా నేషనల్ యాంథమ్తో ఫినిష్ చేశాము. మీ పిల్లల స్కూల్లో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తే మీరు అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్ మళ్ళీ రాదు, మనకి ఈ మూమెంట్స్ మళ్ళీ రావు. డూ లైక్, షేర్.